యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. అపవాది యేసును తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో యేసుకు చూపించి యేసుతో అపవాది ఏమన్నారు? జవాబు: అపవాది యేసుని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో యేసుకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని యేసుతో చెప్పాను. 2. నాకు మొక్కితివా, ఈ అధికారమంతయు ఈ రాజ్యం మహిమయు నీకిచ్చేదను అన్న అపవాదితో యేసు ఏమన్నారు? జవాబు: యేసు అపవాదితో, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని అపవాదికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 3. యెరూషలేములోని దేవాలయ శిఖరమున యేసును నిలువబెట్టి యేసుతో అపవాది ఏమన్నారు? జవాబు: యెరూషలేములోని దేవాలయము శిఖరమున అపవాది యేసును నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి దుముకుము అని యేసును శోధించెను. 4. దేవాలయ శిఖరము నుండి దుముకుము అన్న సాతానుతో యేసు ఏమి సమాధానం చెప్పారు? జవాబు: నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడునూ రాతికి తగులకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని సాతానుకు యేసు చెప్పాను. 5. యేసు అపవాదితో ఇంకా ఏమన్నారు? జవాబు: నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని చెప్పబడి ఉన్నదని సాతానుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 6. యేసు సాతాను చేత శోధింపబడిన తర్వాత ఏ ఊరి వెళ్ళాను? జవాబు: యేసు సాతాను చేత శోధింపబడిన తరువాత గలిలయకు వెళ్ళాను. 7. యేసు గలిలయకు వెళ్ళి అక్కడ ఏమి చేయుచుండెను? జవాబు: యేసు గలిలయకు వెళ్ళిన తరువాత అందరి చేత ఘనత నొంది సమాజ మందిరములలో బోధింపసాగాను. దయచేసి మీ అభిప్రాయములను కామెంట్లో వ్రాయండి. థ్యాంక్ యూ.